గాంధీ గారి యొక్క సెక్సువల్ లైఫ్ గురించి, ఇంకా బ్రహ్మచర్యం ఇంకా ఆశ్రమం పేరుతో ఆయన చేసిన సెక్సువల్ ఎక్స్పెరిమెంట్స్ గురించి చాలా మందికి తెలియదు. ఎక్స్పెరిమెంట్ పేరుతో తన సొంత మనవరాలతో కలిసి ఒకే బెడ్ పైన నగ్నంగా పడుకున్నాడు. ఈ విషయాలు మాత్రం ఎవ్వరికీ తెలీదు. మనకు తెలిసిందల్లా గాంధీ గారు మన దేశ స్వతంత్రం కోసం పోరాడారు, స్వతంత్రం రావడంలో ఆయన ముఖ్యమైన పాత్ర వహించాడు అని మాత్రమే. అయితే ఈ వీడియోలో గాంధీ గారి సెక్సువల్ లైఫ్ గురించి ప్రూఫ్ తో సహా మీకు చూపిస్తాను. దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ అలాగే నా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ విషయాన్ని గాంధీ తన ఆత్మకథలో సొంతంగా తానే రాసుకున్నాడు. అదేంటంటే గాంధీ టీనేజ్ లో ఉన్నప్పుడు తన ఫ్రెండ్ తో కలిసి ఒక వేశ్య దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయలేక బిత్తర చూపులో చూస్తున్న గాంధీని ఆమె బయటకు వెలగొట్టేస్తుంది. అయితే ఇదే సిచ్యువేషన్ సేమ్ 2-3 టైమ్స్ రిపీట్ అయింది. ఆ వయసులో గాంధీకి కామ కోరికలు చాలా ఎక్కువగా ఉండేవి. ఆ తర్వాత గాంధీ కస్తూర్బా గారిని పెళ్లి చేసుకున్నాడు. ఆమెను శృంగారం పరంగా చాలా ఇబ్బందులు పెట్టేవాడు. అంతేకాకుండా తనని చాలా అనుమానించేవాడు. తన జీవితంలో జరిగిన ఒక సంఘటన వల్ల తాను బ్రహ్మచర్యాన్ని తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అదేంటంటే గాంధీ తండ్రి అనారోగ్యంతో బెడ్ పైన పడుకుని ఉన్నప్పుడు గాంధీ ఆయనకు సేవలు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు టైం కరెక్ట్ గా 12 అయింది. గాంధీ తన కామ కోరిక కంట్రోల్ చేసుకోలేక బెడ్ పైన అనారోగ్యంతో ఉన్న వాళ్ళ నాన్నను వదిలేసి తన భార్యతో శృంగారంలో పాల్గొనడానికి తన గదికి వెళ్తాడు. అప్పుడు గాంధీ తన భార్యతో శృంగారంలో ఉండగా బయట ఉన్న వాళ్ళ నాన్నగారు చనిపోతారు. ఇది జరిగిన చాలా కాలం తర్వాత ఆయన బ్రహ్మచర్యం స్వీకరించాలి, ఏ ఆడదానితోనూ సెక్స్ లో పాల్గొనొద్దు అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుంటాడు. అప్పటికే గాంధీకి 2 పిల్లలు పుట్టారు. ఆ తర్వాత గాంధీ బ్రహ్మచర్యం స్వీకరించి ఒక ఆశ్రమాన్ని స్థాపించి అక్కడ తను తీసుకున్న బ్రహ్మచర్యాన్ని, తనకున్న నిగ్రహాన్ని టెస్ట్ చేసుకునేవాడు. అంటే అక్కడ ఉన్న ఆడవాళ్లతో బట్టలు లేకుండా నగ్నంగా బెడ్ పైన పడుకొని తనలో ఉన్న కామ కోరికలు కంట్రోల్లో ఉన్నాయా లేవా అని చెప్పేసి ఎక్స్పెరిమెంట్ చేసేవాడు. అంతేకాకుండా ఆడవాళ్లతో కలిసి స్నానం కూడా చేసేవాడు. ఒక ఇంటర్వ్యూలో మీలాంటి వాళ్ళు ఆడవాళ్లతో కలిసి నగ్నంగా స్నానం చేయడం ఏంటి, నగ్నంగా పడుకోవడం ఏంటి అని అడిగితే దానికి గాంధీ ఏం చెప్పారో తెలుసా? నేను వాళ్ళతో నగ్నంగా స్నానం చేసేటప్పుడు కళ్ళు మూసుకుంటాను అని చెప్పాడు. ఇలా ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి తన మనవరాలు వయసున్న 2 అమ్మాయిల్ని ఎంచుకున్నాడు. అందులో ఒకరు ఈ సుశీలా నాయర్. ఈమె గాంధీ సెక్రటరీ యొక్క సొంత చెల్లెలు. గాంధీ ఇంకా ఈ సుశీలా నాయర్ నగ్నంగా పడుకున్నారు అనే విషయాన్ని సుశీలా నాయర్ తన సొంత డైరీలో రాసుకున్నారు. ఇలా మొత్తం 12 డైరీలు ఉన్నాయి. వాటిలో ఉన్న డీటెయిల్స్ మీరు ఆన్లైన్ లో సెర్చ్ చేస్తే దొరుకుతాయి. గాంధీ యొక్క భార్య కస్తూర్బా గాంధీ చనిపోయిన తర్వాత ఈ ఎక్స్పెరిమెంట్స్ ఇంకా పీక్స్ లోకి వెళ్ళాయి. వీటి గురించి గాంధీ దగ్గర పనిచేస్తున్న నిర్మల్ కుమార్ బోస్ అనే వ్యక్తి గాంధీని క్వశ్చన్ చేశాడు. మీరు చేస్తుంది కరెక్ట్ కాదు, ఈ విషయాలు నాకు నచ్చలేదు, నేను ఇక్కడ పనిచేయను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇలా ఎంతమంది చెప్పినా గాంధీజీ అస్సలు పట్టించుకోలేదు, తన ఎక్స్పెరిమెంట్స్ ని ఆపలేదు. ఇంకా ఈ ఎక్స్పెరిమెంట్స్ కోసం వరుసకు తనకు మనవరాలైన 18 సంవత్సరాల వయసున్న మనుని, ఇంకా తన మనవడైన కను గాంధీ యొక్క భార్య 19 సంవత్సరాల వయసున్న అబాని సెలెక్ట్ చేసుకున్నాడు. గాంధీ వాళ్ళతో నగ్నంగా పడుకొని తనలో ఉన్న శృంగార కోరికలు కంట్రోల్లో ఉన్నాయా లేదా అని చెప్పేసి టెస్ట్ చేసుకునేవాడు. అప్పుడు గాంధీ యొక్క వయసు 72 సంవత్సరాలు. 72 సంవత్సరాలున్న గాంధీ 18-19 సంవత్సరాలున్న అమ్మాయిలతో నగ్నంగా బట్టలు లేకుండా పడుకునేవాడు. బ్రహ్మచర్యం పేరుతో మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు అని ఎవరైనా అడిగితే టెస్ట్ చేసుకున్నప్పుడే కదా మనకు రిజల్ట్ వచ్చిందా రాదా అని తెలిసేది అని వెటకారంగా సమాధానం చెప్పేవాడంట. బ్రహ్మచర్యం తీసుకోవడం అంటేనే ఆడవాళ్ళకు దూరంగా ఉండడం, అంతేగాని నాకు కంట్రోల్లో ఉందా లేదా అని చెప్పేసి నగ్నంగా వాళ్ళతో పడుకొని టెస్ట్ చేయడం కాదు. ఇది అప్పట్లో అందరికీ తెలిసిన గాంధీకి ఉన్న ఫాలోయింగ్ వల్ల, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రెజర్స్ వల్ల ఎవరు గాంధీని క్వశ్చన్ చేసేవాళ్ళు కాదు. అండ్ అంతేకాకుండా గాంధీలో ఉన్న ఈ చీకటి కోణాన్ని జనాలకు తెలియనీయకుండా చేశారు. ఇవన్నీ దాచేసి గాంధీని మన భారతదేశానికి జాతిపితను, మహాత్మాను చేశారు. మరి ఇదెక్కడ టెస్టింగో, ఇదెక్కడి ఎక్స్పెరిమెంట్లో నాకైతే అర్థం కావట్లేదు. నేను ఈ వీడియోలో చెప్పిన విషయాలన్నీ మీకు ఇంటర్నెట్లో దొరుకుతాయి. కావాలంటే లింక్స్ కింద ప్రొవైడ్ చేస్తాను, మీరు వెళ్ళి చూడొచ్చు. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ అలాగే నా ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.